Thank you very much, sir, for your inspiring words. And I really hope that we and students of VISRO keep looking forward for more of such advices and guidance from you going further. Thank you very much. We want to see you keep coming to VISRO more often, sir. So, these plans over here, can anybody just identify what are these plans which we have kept here today? There are 6 of them. Yes? Anybody? Thank you from me. Which plant is this that we have kept here? Big. Yes. It's a Bilvapatra plant. And this is for each of our esteemed guests over here. We'll be taking these plants, sir. And the reason that we have given these plants is, as per naturopathy, the bare leaves or the Bilvapatra plants, as we know, शंकर जी का तो आशीर्वाद है ही, but apart from that, it's also that till 5 kilometers of radius, जो भी अगर virus है, any virus or any bacterias, it will keep purifying the air around 5 kilometers from where you have planted this plant. Such a big gift that we have got in India by nature and by universe. So this special gift, sir, is for all of you. So please, one by one. It's a little bit heavy, but yes, it is worth planting these plants. So सिर्फ हाथ लगा दीजिए. Just touch this as a token of acceptance. Thank you very much. సింపుల్ మాట చెప్తారన్నమాట. డాక్టర్స్ ఎవరైనా కానీ ఒక్కొక్క సబ్జెక్ట్లోనే వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు. అంటే ఒక కార్డియాలజిస్ట్, ఒక ఆర్థోపెడిషియన్, ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది. కానీ ఒకే డాక్టర్ మాత్రమే 3 సబ్జెక్ట్స్లో ఉంటారు. ఈఎన్టీ, ఇయర్, నోస్, థ్రోట్. సో దానికి సంకేతం ఈ బిల్వదళ పత్రం అని చెప్తారు. యూనివర్స్ రిలేటెడ్గా మనకు శ్రీ సూక్తం అనేది ఒకటి ఉంటుందంటే, శ్రీ సూక్తంలో మనకుండే ఓజోన్ పొరను హిరణ్య ప్రాకారం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాంసో స్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం అని చెప్పేసి అన్నది. ఆ హిరణ్య ప్రాకారం ఏదో కాదు, మన చుట్టూ ఉండేటటువంటి ఓజోన్ పొర. ఈ ఓజోన్ పొరకి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు మొదలైన వాళ్ళు. వాళ్ళను సూర్య రూపంలోని లక్ష్మీ నరసింహస్వామి చంపినట్టుగా మనకు ప్రతీకవాదం అనేటటువంటిది సాహిత్యంలో వస్తుంది. అయితే ఇక్కడ మాయా అనేటటువంటి పదం, మాయా అంతరాయాస్య బాహ్య లక్ష్మీ అని చెప్పేసిన పదాలు మనకు శ్రీ సూక్తంలో చాలా వినపడుతుంటాయి కదా. ఇది పోవాలంటే, ఈ చుట్టూ ఉండే కాలుష్యం తగ్గాలంటే ఈ ప్రకృతి లోపల ఆదిత్యవర్ నేత భసోది జాతో వనస్పతిస్తవ వృక్షో అధ బిల్వ. ఈ బిల్వ వృక్షాన్ని కనుక మనం దగ్గర పెట్టుకునేటట్టయితే, ఇంట్లో ఉన్న లేదా దేవాలయాల్లో ఉన్న దాని దగ్గర మనం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రకృతికి సంబంధించినటువంటి పూర్తిగా ఈ కాలుష్యం అంతా కూడా తగ్గుతుంది అనేటటువంటిది ఈ వేదిక్ సైన్స్ అనేవి ఇవే చెప్పాల్సిన అవసరం. దాని తర్వాత భూగోళమే శివుడు అనుకున్నటువంటి భావనలో భూమి మీద మనము బిల్వ దళాన్ని, తులసి దళాన్ని పెట్టే విధానం ఏమిటంటే, ఈ బిల్వ వృక్షాలు, తులసి వృక్షాలు మీ దగ్గర బాగా పెంచండి అని చెప్పడానికి సరే. కాబట్టి ఇది మాకు కొత్త బాధ్యతను పెంచడానికి అవకాశం ఇచ్చినటువంటి కృష్ణకాంత్ గారికి ధన్యవాదాలు. Thank you very much, sir. Though even I recite Sri Suktam every day, but now every time I'll remember it with the knowledge that you have given us. Thank you very much. And additional information on Bilvapatra plant, please, sir. How can I allow you not to say, sir? So, 2-3 tips. So, sir, thank you very much, sir. So, like, చాలా మంది శ్రీ సూక్తంలో మనకి ప్రతిసారి యాజ్ లైక్ కిరణ్ సెడ్, ఇట్ విల్ బి వెరీ లైక్ whenever we read శ్రీ సూక్తం, definitely remember you, the kind of knowledge. It's a sudden base, and when we like putting up what kind of gifts EAO, so somebody was like, mementos, I was asking like Shastri ji,
సోమ శాస్త్రి గారు. అలాగే అదే మెమంటోస్ అన్ని ఇట్స్ లైక్ చాలా ఇస్తున్నాం 10 మెమంటోస్. కానీ మొక్కలు అంటే ఐఎమ్ వెరీ లైక్ ఐఎమ్ లైక్ గార్డెనర్, ఐఎమ్ లైక్ న్యాచురోపతి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొక్కలు పెంచుతాను. దాని తర్వాత అది చెప్పినట్టు తులసి దళం, దేవదళం, ఏ మొక్క అయినా సరే ఎవ్రీ ప్లాంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్. ప్రతి ప్లాంట్లోని చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏదో ఆయుర్వేదం చెప్తాం అనమాట, అడవిలోకి వెళ్ళి పనికిరాని మొక్క ఏదైనా పట్టరండి అని అంటే కనుక శిష్యులు వెళ్ళారు. మొత్తం అడవిలో తిరిగి పనికిరాని మొక్క అంటే ఏది లేదని వస్తుంది. ప్రతి మొక్క దేనికి అన్నింటికి పనికొస్తుంది. దాంట్లో బిలువ మీకు చాలామంది వినే ఉంటారు. వాట్ ఇస్ దిస్, ఈ మధ్యలో చూశాను, జాండీస్ వస్తుంటుంది చాలామంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. బాగా లైక్ 13-14 కౌంట్స్ వస్తుంటాయి, 12-13 చాలామంది. బిల్వ దళం 3 దళాలు ఉంటాయండి దీంట్లో. టేక్ 1 దళం అంటే 3 ఆకులు. క్రష్ విత్ లైక్ పిప్పర్. ఉదయం పచ్చిపాలతో వేసుకోండి. 1 week you can see it is coming for a normal, any kind of thing. Monthly once, just take a 3 dalas, crushed with pepper, తినేసండి with the milk. All your levers will be normal. అంత మంచి ప్లాంట్. Take 1 plant, put it in the water and drink it overnight. That is the best mineral water. అందుకే శివాలయానికి వెళ్తున్నప్పుడు దేర్ ఇస్ అబ్జర్వేషన్ దట్ నేచర్, మనకి పూర్వీకులు ఏం చెప్పారంటే శివుడు వాళ్ళకి పైన ధార పడుతుంది, దాంట్లో బిలువదలం వేస్తాం. దట్ మీన్స్ శివుడు అలాగే బిలువదలం వాటర్ తాగుతుంది, వైరస్ అక్కడ నీళ్ళు మనం తాగుతాం. సో ఇట్ టాక్సిన్స్ క్యూర్. సో ఎవ్రీ డే టేక్ 1 dala, కీప్ ఇట్ ఇన్ ద వాటర్, హ్యావ్ ఇట్. దట్ ఇస్ ద బెస్ట్ వన్. సో అలాగే మనకి యూ హ్యావ్ ఎ లాట్ మనీ థ్రోట్ ఇన్ఫెక్షన్ గెట్స్ క్యూర్. చెప్పుకుంటూ పోతే ఐ హ్యావ్ లైక్ 500 to 600 tips are wస్తాయి. So this is one of the best plant where if you keep in the house all the virus free. ఆ గాలి అనేది పూర్తిగా వైరస్ ఫ్రీ, వైరస్ని కిల్ చేస్తుంది. అందుకే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పెంచండి, మీ ఇంట్లో పెట్టుకోండి. ఇది ఇవాళ రేపు మనకి గార్డెన్లో ఇది చక్కగా గార్డెన్లో పెరుగుతాయి మనకి. అంటే ఈవెన్ మెత్తి అంటారు మనం, అంటే టెర్రస్ గార్డెన్స్ మెత్తి మీద గార్డెన్స్. ఎనీబడి కెన్ గ్రో ఎనీవే, నార్మల్ కైండ్ ఆఫ్ థింగ్. డైలీ వాటర్ పోస్తే చాలు. Thank you so much. So in English I can say like take one like the plant of leaves, whatever like Telugu, like non-Telugu people are there here. So take a leaf that is like a 3 set of it will come in a set. So say take 1 leaf of Bilvapatra crushed with like peppercorn. And one more tip adding to this as for English, so kuch zyada hona chahiye usme. So peppercorn acts like a any kind of protein, it transfers to the respective organ. So earlier there was only like a kali mirch, the peppercorn was being used. So if you crush the peppercorn on any salads, fruits and everything, that whatever the protein is there in that, it gives to the respective organ only. It reaches, the protein reaches to the respective organ. So use peppercorn and crush the peppercorn with this. Take it with the kacha doodh in the early morning, on the fasting. Then automatically your liver will be coming to the normal. Especially this is used for the jaundice. Especially used for the jaundice. Okay. So one of the best medicine plant we can have. Thank you so much. We always keep feeling lost sometimes when sir speaks only in Telugu. So there's with a special request from myself, I made him explain it in English as well.